ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ 2022 ప్రీవియస్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. తెలంగాణ చరిత్ర, ఉద్యమం, కళలు, సాహిత్యం. ఫ్రెండ్స్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో కింది వారిలో ఎవరు సభ్యులుగా ఉన్నారు? ఎస్ ఫజల్ అలీ, హెచ్ఎన్ కుంజురు, కేఎం ఫణిక్కర్. కొల్లిపార, కురవగట్ట శాసనాలు మనకు వీటిని తెలుపుతాయి. వేములవాడ చాళుక్యుల చరిత్ర గురించి కొల్లిపార, కురవగుట్ట శాసనాలు తెలుపుతాయి. శాతవాహనుల శాసనాలు తెలంగాణ ప్రాంతంలో అనేక మంది హస్తకళాకారుల ఉనికి నమోదు చేసినాయి. హస్తకళాకారులు వృత్తులు: కులరీకులు అనగా కుమ్మరులు, మణికారులు అనగా నగలు చేసేవారు, మెతికులు అనగా రాతిని పాలిష్ చేసేవారు, కోలీకులు అనగా చేనేత పనివారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ఈ కింది వాటిలో అసఫ్ జాహీలు కాలంలో ఉపయోగించిన సిక్కాలు, నాణాలు అనగా హాలీ సిక్కా, మహబూబియా సిక్కా, ఉస్మానియా సిక్కా. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ భవనం ఆర్కిటెక్చరల్ డిజైన్ ఎవరు? బెల్జియన్ ఆర్కిటెక్ట్ ఎర్నెస్ట్ జాస్పర్. వార్తాపత్రిక మ్యాగజైన్ స్థాపకులు: ఆసిఫ్ ఉల్ అక్బర్, ఎన్ నారాయణరావు. సఫీర్-ఏ దక్కన్ అమ్జద్ అలీ, ముషీర్-ఏ దక్కన్ పండిత్ కిషన్ రావు, ఇమ్రోజ్ షోయబుల్లా ఖాన్. అస్మక అనగా అస్మక జనపదం గురించి ప్రస్తావించినది అంగుత్తర నికాయ. వెలమ రాజు కుటుంబానికి చెందిన ఏ మహిళ నాగసముద్రం చెరువు నిర్మించింది? నాగాంబిక. ఇటీవల ఓయూ మహిళా కళాశాలలో పునరుద్ధరించబడిన 200 సంవత్సరాల నాటి పురాతన వారసత్వ భవనం అసలు ఒరిజినల్ ఇంతకుముందు ఒక ఉండేది, బ్రిటిష్ రెసిడెన్సీగా ఉండేది. వేములవాడ భీమేశ్వర ఆలయాన్ని బద్దెగా నిర్మించారు. కళ్యాణి చాళుక్యుల కాలంలో తెలంగాణలోని ఏ ప్రాంతం సైనిక కేంద్రంగా గుర్తింపు పొంది? పటాన్ చెరువు. సర్వాయి పాపన్న తిరుగుబాటును రాబిన్ హుడ్ తరహా తిరుగుబాటుగా వర్ణించిన వారు ఎవరు? బార్బరా అండ్ థామస్ మెట్కాఫ్. తెలంగాణలో రోమన్ నాణ్యాలు దొరికిన ప్రదేశం నుస్తులాపూర్. శ్రీకుర్మంలోని శ్రీకుర్మనాథ ఆలయానికి శ్రీకుర్మం గ్రామాన్ని దానంగా ఇచ్చిన కుతుబ్షాహీ సేనాధిపతి అశ్వరావు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్ వచ్చిన క్వశ్చన్స్. ఫ్రెండ్స్, గ్రంథములు రచయితలు: బృహత్ కథ మంజరి క్షేమేంద్ర, బృహత్ కథ మంజరి క్షేమేంద్ర, కథా సరిత్సాగరం సోమదేవ, బృహత్ కథ గుణాఢ్యుడు, కాతంత్ర శర్వవర్మన్. భారత వాయుసేన ముఖ్యాధిపతి, చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ స్టాఫ్గా పనిచేసిన తెలంగాణ వ్యక్తిని గుర్తించే ఎయిర్ చీఫ్ మార్షల్ ఇద్రీస్ హసన్ లతీఫ్. ఏ సంవత్సరంలో సాలార్జంగ్ మ్యూజియం ప్రారంభించబడింది? 1951. భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిటీ చైర్మన్ ఎస్కే తార్. 1992 సంవత్సరంలో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న కవిని గుర్తు? కాళోజీ నారాయణరావు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ చిహ్నం యొక్క రూపకర్త లక్ష్మణ్, ఏలే లక్ష్మణ్, ఆలే లక్ష్మణ్. ఏ శతాబ్దంలో 1000 స్తంభాల గుడి కాకతీయుల రాజుల ద్వారా నిర్మించబడింది? 12వ శతాబ్దం. శాతవాహన రాజుల కాలంలో ఏ భాషను అధికారికంగా ఉపయోగించారు? ప్రాకృత్. తెలంగాణ చరిత్ర, ఉద్యమం, కళలు, సాహిత్యంలో వచ్చిన క్వశ్చన్స్. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా పట్టణాల్లో వాక్ ఫర్ తెలంగాణ, గ్రామాల్లోని ప్రభాత బేరీ కార్యక్రమాన్ని ఏ రోజున నిర్వహించారు? 2011 ఫిబ్రవరి 19. 1954లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం ఎస్ఆర్సి వరంగల్లో పర్యటించినప్పుడు విశాలాంధ్రకు మద్దతుగా ఎస్ఆర్సికి రిప్రజెంటేషన్ ఇచ్చినది కాళోజీ నారాయణరావు. రచయితలు:
పాటలు. అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణకి తోటి పాలోడివా అన్నది గూడ అంజయ్య. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు దరువు ఎల్లన్న. కదిలింది తెలంగాణ కథనాన కాలు దువ్వి పైలం సంతోష్. ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా గోరుటి వెంకన్న. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొదట చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై ఆసక్తి చూపలేకపోయినా తదనంతరం కాలంలో చిన్న రాష్ట్రాలకు ఏర్పాటు సమర్థించారు. 1988లో తెలంగాణ మ్యాప్తో కూడిన క్యాలెండర్ను ఏ క్రింది సంస్థ విడుదల చేసింది? ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ. తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా చేపట్టిన నిరసన కార్యక్రమం వరుస క్రమం. పల్లె పట్టార పైకి ఫస్ట్, మిలియన్ మార్చ్ సెకండు, సడక్ బంద్ 3, సాగరహారం 4. 1950 ఫిబ్రవరిలో మొదటి విశాలాంధ్ర మహాసభ వరంగల్లో జరిగింది. 1954లో రెండవ విశాలాంధ్ర మహాసభ హైదరాబాద్లో జరిగింది. రెండవ విశాలాంధ్ర మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు బద్దం ఎల్లారెడ్డి. తెలంగాణ ప్రాంతంలోని విద్యా ఉద్యోగ అవకాశాలు స్థానికేతరుల పరం అవుతున్నాయని దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడానికి 1992లో తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన విద్యార్థి నాయకుడు కె మనోహర్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం రాంచీలో ఉన్న మైనింగ్ యూనివర్సిటీ శాఖను ఆంధ్రప్రదేశ్కు కేటాయించినప్పుడు ఆ శాఖను తెలంగాణలోని కొత్తగూడెంలో ఏర్పాటు చేయాలని కింది ఏ పౌర సంఘ ఉద్యమం చేసింది? తెలంగాణ విద్యావంతుల వేదిక. దగాపడ్డ తెలంగాణ క్రింది ఏ సభకు నామకరణం? భువనగిరి సభ. 1956 ఫిబ్రవరి 20న జరిగిన పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జేవి నరసింగరావు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1957లోని ఏ సెక్షన్ ప్రకారం తెలంగాణ ప్రాంతంలోని ముల్కీ నిబంధనలకు రక్షణ కల్పించారు? సెక్షన్ 3. మా తెలంగాణ పత్రికను కింది ఏ సంస్థ ప్రచురించేది? తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. పెద్ద మనుషుల ఒప్పందంలో అంశాలకు సంబంధించి సరికాని వాక్యం. తెలంగాణ ప్రాంతపు సర్వతోముఖాభివృద్ధికి కొరకు తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేశారు. కరెక్ట్. సాంకేతిక విద్యతో సహా అన్ని విద్యాలయాలలోనూ 3వ వంతు ప్రవేశాలు తెలంగాణ విద్యార్థులకు కేటాయించాలి. కరెక్ట్. తెలంగాణలో 12 సంవత్సరాలు స్థిర నివాసం ఉన్న వారిని మాత్రమే ఉద్యోగం పొందుటకు స్థానికుడిగా పరిగణిస్తారు. 10 జిల్లాల తెలంగాణ కోసం టీజేసీ ఇందిరా పార్క్ వద్ద సంపూర్ణ తెలంగాణ సాధన దీక్షను ఎప్పుడు నిర్వహించింది? 2014 జనవరి 7. 1985 డిసెంబర్లో ఎన్టీ రామారావు ప్రభుత్వం 610 జీవోను విడుదల చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్.